గాయస్, అందరూ శివరాత్రికి ఎక్కడ పోవాలని చెప్పి ఆలోచిస్తున్నారా? మీకోసం అయితే నేనైతే ఒక ప్లేస్కి అయితే వచ్చానమాట. మాక్సిమం అయితే ట్రై చేయండి. ఇది ఎక్కడో కాదు, మన మదనపల్లి నుంచి చిక్బల్లాపూర్ పక్కన ఆదియోగి స్టాట్యూ అనమాట. ఇక్కడికి రావడానికి అయితే మనకు మదనపల్లి నుంచి 105 కిలోమీటర్స్ అయితే ఉంటుంది వయా చింతామణి. గైస్, ఈ ఫ్రైడేనే కదా శివరాత్రి, అందులోనూ వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే చిల్ అయిపోవచ్చు అనమాట. కానీ ఏమంటే ఆలోచించుకోండి, ఇక్కడికి రానీకైతే భారీగా అయితే జనాలు ఉంటారనమాట. నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి నాకు అర్థమైంది. చూడండి, వీడియోలో అయితే చూపిస్తాను. గైస్, మనమైతే చిక్బల్లాపూర్ నుంచి అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది వచ్చి మనకు ఆవలగురికి అనే ప్రదేశంలో అయితే ఉందన్నమాట, అంటే విలేజ్ అనమాట. మనకు అలానే ఆ రోడ్డుకి అయితే వచ్చామనుకో మనకి ఇక్కడ ఎంట్రీ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇదే అనమాట ఎంట్రీ. చూడండి ఎంత హైట్ అయితే ఉందో. ఇక్కడైతే వ్యూ అయితే అద్దరిపోయింది అనమాట. ఇక్కడ చాలా మంది అయితే వచ్చి ఫోటోషూట్లు అయితే ప్లాన్ అయితే చేసుకుంటున్నారు అనమాట. మనం కూడా లేట్ ఎందుకు, మనం కూడా ఫోటో అయితే దిగుదామని చెప్పి మనం కూడా ఫోటో అయితే దిగేసాము. ఇక్కడ ఫోటోషూట్లు అన్నీ తీసుకులేసిన తర్వాత మనమైతే ఇంకైతే వెళ్ళిపోదాము. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఇంత రోడ్ అయితే లేదనమాట. మొత్తం అప్పుడప్పుడే పరిసారనమాట కంకర అయితే. ఇప్పుడైతే బాగా అద్భుతంగా అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంది గైస్. మనకు 2 వీలర్ కాబట్టి మనకు ఒక 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. 4 వీలర్కి ఒక 40 రూపీస్ అయితే ఉండొచ్చు. మనకి ఇక్కడ రావడానికి అయితే బస్ సౌకర్యం కూడా అయితే ఉందన్నమాట. చిక్బల్లాపూర్ నుంచి అయితే బస్సెస్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. ఆటోస్ కూడా వస్తున్నాయి, షేర్ ఆటోస్. మనం ఎలాగైనా రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకు ఇక్కడ టెంపుల్ ఎర్లీ మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. మనకు ఇక్కడ లేజర్ షో వచ్చి మనకు 7 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 7 నుంచి అంటే మ్యాక్సిమం మనకు చీకటి పడాలన్నమాట. మనకు లేజర్ షో స్టార్ట్ అవ్వడానికి అయితే చీకటి పడాలి. చీకటి పడినాక అయితే స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 7. ఇక్కడ చూడండి, ఇప్పుడు మేము వచ్చింటేనే ఎన్ని ట్రాఫిక్లు అయితే పార్కింగ్లు అయితే ఎన్ని 2 వీలర్స్ ఉన్నాయో మేము ఇంతేలే అనుకున్నాము. ఏదో మనకి ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడైతే మనం స్లిప్పర్స్ అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ ఒక 10 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మనకు సంచులు ఇస్తారనమాట, సంచులలో పెట్టుకోవాలి ఎక్కడైనా కానీ. ఏదో కనిపిస్తుంది కదా, ఇక్కడ లోపలికి ఎంట్రీ లేదంట. మనము లోపల క్యామ్ అయితే తీయడానికి అయితే లేదని చెప్పారు మనము, అందుకని బయట నుంచి అయితే తీసాము. తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇటు సైడే ఇచ్చారనమాట మనకు క్యూ పద్ధతి. ఇక్కడ నుంచి అయితే క్యూలో నుంచి వెళ్ళాలి. చాలా డెవలప్ అయితే జరిగింది గైస్. చూడండి, లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పటికైతే ఇవేం లేదు, మొత్తం డెవలప్ అవుతుండే. ఇప్పుడైతే బాగా కట్టి పెట్టారనమాట. మనకు ఇక్కడ ఎంట్రీ నుంచి అయితే చూడండి ఆదియోగి అయితే ఎలా కనిపిస్తున్నారు, బాగా కనిపిస్తున్నారు కదా. ఇది మొత్తం అయితే రీసెంట్గా అయితే రెడీ చేశారు, ఎందుకంటే ఇంకా శివరాత్రి వస్తున్నారు కాబట్టి ఇంకా భారీగా అయితే ఉండిపోతుంది అనమాట. మీకు ముందుగా ఆదియోగి గురించి అయితే చెప్పాలన్నమాట. ఆదియోగి మనకు 15,000 సంవత్సరాల క్రితం అన్ని మతాలకు పూర్వం ఆదియోగి మొదటి యోగి అనమాట. తనకు 7 శిష్యులైన సప్త ఋషులకు యోగ శాస్త్రాన్ని అందించాడు. మానవులు తమ పరిమితులను అధిగమించడానికి మరియు వారి అంతిమ సామర్థ్యాన్ని చేరుకోవడానికి అతను 112 మార్గాలను అయితే వివరించాడనమాట. ఆదియోగి యొక్క సమర్పణలు వ్యక్తిగత ప్రవర్తనకు సాధనలు. ఎందుకంటే ప్రపంచాన్ని మార్చడానికి వ్యక్తిగత పరివర్తన మాత్రమే మార్గం. మనకు ఇక్కడ ఆదియోగి స్టాట్యూ ఎదురుగా అయితే మనకు విగ్రహం కనిపిస్తుంది అనమాట, నంది విగ్రహము. అది కూడా చాలా హైట్ అయితే ఉంటుంది. మనకు ఆదియోగి స్టాట్యూ వచ్చి 112 అడుగుల ఎత్తులైతే ఉంటుంది. చూడండి, ఇక్కడ క్యూట్గా 2 ఎద్దులైతే ఉన్నాయి. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయన్నమాట. చిన్న పాపనైతే వాళ్ళ డాడీ అయితే ఎత్తిస్తున్నాడు. నాకు కొంచెం భయంతోనే అలా టచ్ చేశాను అనమాట. మనకు ఎదురుగా అయితే నంది స్వామి అనమాట. నందీశ్వరుడు ఆదియోగి ఎదురుగా అయితే ఉంటాడనమాట మనకు చూడనీకి. గైస్, మనకు ఇక్కడ చూడనీకి అయితే బాగానే అనిపించింది. మొత్తం అయితే ఎటు చూసినా అయితే ఇక్కడ ఒక స్థూలం కూడా ఉందన్నమాట. అది కూడా భారీగానే ఉంది.
ఎక్కువ వెడల్పుతోనే ఉందన్నమాట. మనకు డిజైన్ కూడా చూడండి మొత్తం శూలాలతోనే పెట్టారు. మనకి ఇక్కడే అనమాట మనకు ఎల్ఈడి కనిపిస్తుంది కదా, ఆ ఎల్ఈడిలో నుంచి అయితే మహాశివరాత్రి రోజు అయితే ఇక్కడ కోయంబత్తూరులో ఉంది కదా ఆదియోగి స్టాట్యూ, అక్కడ జరిగేది ఇక్కడ మనకు లైవ్ అయితే పెడతారనమాట. మేము ఈవినింగ్ వచ్చాము. ఈవినింగ్ ఎందుకంటే ఇక్కడ నైట్ అయితే మనకు మొత్తం స్టాట్యూ లేజర్ లైట్లతో వేస్తారనమాట. దాని గురించి అయితే మనం ఈవినింగ్ వచ్చాము. మీరు కూడా మ్యాక్సిమం ఈవినింగ్ అయితే రండి, మనకు 8 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. తర్వాత మనకు రూమ్స్ కావాలంటే చిక్బల్లాపూర్కి అయితే వెళ్ళాల్సిందే అనమాట. ఇక్కడ సరౌండింగ్లో అయితే రూమ్స్ అయితే ఇంకా ఏం అందుబాటులో అయితే లేవన్నమాట. మనకు ఇక్కడ ఒక తీర్థం కూడా అయితే ఇస్తారనమాట. మనకు లోపలికి ఎంట్రీ లేదు గైస్, మనం లేకపోతే మీకైతే లోపలికి అయితే చూపించేటోడిని. లోపలికి ఎంట్రీ లేదనమాట. అందరూ చూడండి ఎంతమంది అయితే వచ్చారో. రాను రాను అయితే పెరుగుతూనే ఉందన్నమాట క్రౌడ్ అయితే. మనకు ఇక్కడ మానవ వ్యవస్థలోని 5 ప్రధాన చక్రాల అభ్యర్థిగా సద్గురుచే ప్రతిష్ఠించబడిన లింగేశ్వర లింగాన్ని ఆదియోగి దగ్గర ప్రతిష్ఠించారు. ఆదియోగి యోగేశ్వర లింగ సన్నిధితో జీవాత్మగా అయితే మారాడనమాట. చూడండి నేను ఎంట్రీలో చూపించినప్పటికి ఇప్పటికి క్రౌడ్ అయితే చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా పిల్లరు, ఆ పిల్లరు ఇక్కడ ఇంకో సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంకో పిల్లర్ ఉంటుంది. ఆ 2 పిల్లర్స్లో నుంచే అనమాట లేజర్స్ లైట్స్ అయితే పడతాయి అనమాట ఆదియోగి స్టాట్యూకి అయితే. అక్కడ నుంచి అయితే చూడండి మొత్తం ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయి వచ్చింది. మనకైతే ఇంకా షో చేయడానికి అయితే మనమైతే ఒక ప్లేస్ అయితే కూర్చోలేసేయాలన్నమాట, లేకపోతే ప్లేస్లు అయితే దొరకవు. ఎందుకంటే అంత క్రౌడ్ అయితే ఉంటుంది. చూడండి మనం స్టార్టింగ్ అప్పుడు చూపించాం కదా, అప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అయితే చూడండి, భారీగా అయితే ఉంటారు అనమాట. అందులోనూ మేము వీకెండ్ వచ్చాము. మ్యాక్సిమం నేనైతే రిక్వెస్ట్ చేస్తాను వీక్ డేస్లో రండి, వీకెండ్స్లో అసలు రామాకండి. ఎవరైనా జనాలు చూడాలనుకుంటే వీకెండ్సే రండి. లేదు కొంచెం ఫ్రీగా ఉండాలి, మాకు జనాలు అవసరం లేదు అన్నప్పుడైతే వీక్ డేస్లో రండి. మీకు జనాలు ఉన్నా పర్లేదు అన్నప్పుడైతే వీకెండ్స్ వచ్చేయండి. గైస్ మనకైతే టైం అయితే అయిపోతుంది. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది ఇంకా వెళ్తారుంది, అది మొత్తం డౌన్ అయితే మనకైతే లేజర్ షో అయితే పడుతుంది. గైస్ వీడియో అయితే ఇప్పటికే ఎక్కువ లెంత్ అయితే అయిపోతున్నది. నెక్స్ట్ వీడియోలో అయితే లేజర్ షో అయితే పెడతాను. గైస్ వీడియో అయితే అందరూ చూశారు కదా, దీనికి పార్ట్ 2 అయితే ఉంటుంది అనమాట. అంటే మనకు లేజర్ లైట్స్తో స్టాట్యూ మీద పడుతుంది అనమాట. చూడడానికి అయితే అద్భుతంగా ఉంటుంది. కానీ దానికి నేను సెకండ్ వీడియోలో పెడదాం అనుకుంటున్నా, కానీ ఈ వీడియోలోనే పెట్టేయచ్చు, బట్ లెంత్ ఎక్కువ అయిపోతున్నది అనమాట. అందుకని నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. మర్చిపోకుండా అయితే నెక్స్ట్ వీడియో అయితే అందరూ చూడండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో వెంటనే వస్తుందన్నమాట. ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్. అట్లా లైక్ చేసి కామెంట్ చేయండి, వీడియో కొంచెం రీచ్ వస్తుంది, అర్థం చేసుకోండి. అలాగే షేర్ చేయండి మన వాళ్ళకైతే. ఎవరెవరైతే ఆదియోగి స్టార్ట్ అయితే చూడలేదో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇక్కడికి వచ్చినాక మనకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లో రానికైతే ట్రై చేయండి. వీకెండ్స్ వచ్చారనుకో ఫుల్ రష్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వీకెండ్స్లో రాకన్నా వీక్ డేస్లో రానికైతే ట్రై చేయండి. అంతే గైస్, నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.